జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 23, 2024, శుక్రవారం. తిథి చవితి, ఉదయం 10:38 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం రేవతి, రాత్రి 7:54 వరకు, తదుపరి అశ్విని. యోగము శూలము, ఉదయం 9:31 వరకు, తదుపరి గండము. కరణం బాలవ, ఉదయం 10:38 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 9:12 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం రాత్రి 9:15, చంద్రాస్తమయం ఉదయం 9:13. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. యమగండం మధ్యాహ్నం 3:18 నుండి 4:53 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:35 నుండి 1:25 వరకు. వర్జము ఉదయం 9 గంటల నుండి 10:27 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 5:43 నుండి 7:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. శుభ గడియలు ఉదయం 5:53 నుండి 7:25 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. ఆగస్టు 23, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, ఉదయం 10:38 వరకు ఉంది. చవితి రిక్తతిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి మంచి తిథి. ఇంకా ఈరోజు ఉదయం 9:31 నుండి 11:35 వరకు గండయోగ విషగడియలు ఉంటాయి. ఇవి కూడా మంచివి కావు. ఈ రోజు ఉన్న నక్షత్రాలు రేవతి, అశ్విని, ఈ రెండూ కూడా మంచి నక్షత్రాలు. శుక్రవారం రేవతి నక్షత్రంతోనూ ఇంకా అశ్విని నక్షత్రంతోనూ కలిసి సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం ఈ రోజు అంతా ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 7:54 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోనూ ఉంటారు.
చంద్రాష్టమం ఈరోజు రాత్రి 7:54 వరకు సింహరాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 7:54 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ అంతరిక్ష దినోత్సవం, అంతర్జాతీయ బానిస వాణిజ్య నిర్మూలన దినోత్సవం, సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 23 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి దైవ బలం రక్షిస్తుంది. కన్యా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులారాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృశ్చిక రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరచుకోవాలి. ధనుస్సు రాశి ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీన రాశి కార్యజయం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.